ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగిన బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన నేతలు. భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్వతీపురం మన్యం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల సందర్భంగా జిల్లా కేంద్రం నుండి కొమరాడ మండలం గంగురేగు వలస వరకు పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. అనంతరం గంగురేగు వలస గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 47 ఏళ్ల ప్రస్థానంలో భారతీయ జనతా పార్టీ సాధించిన అత్యద్భుతమైన పురోగతిని కార్యకర్తలకు వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, కుల మతాలకు అతీతంగా ప్రజలందరికీ సుపరిపాలన అందుతోందని కొనియాడారు. పార్టీ ప్రస్తుతం మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరిస్తోందని, కార్యకర్తలు సేవా దృక్పథంతో ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశ ప్రయోజనాలే పరమావధిగా ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి పునరంకితం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 47 వసంతాలు కావస్తుంది. ఈ సందర్భంగా ప్రతి భారతీయుడు గర్వించదగ్గ ప్రభుత్వాన్ని నడుపుతున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ అజరామరంగా ముందుకు సాగుతోంది. ఈ 47వ స్థాపక దినోత్సవాన్ని ఈవేళ పార్వతీపురం మన్యం జిల్లాలో ఉత్సాహంతో కార్యకర్తలందరూ కూడా పాల్గొని విజయవంతం చేసే దిశగా ఇక్కడి నుండి ఈవేళ భారతీయ జనతా పార్టీకి 47వ వసంతంలో అద్భుతమైనటువంటి పురోగతిని సాధించడానికి ప్రతి కార్యకర్త కంకణం కట్టుకొని నేడు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటున్నాం. మతతత్వ పార్టీ అని చెప్పిన ఈవేళ నాయకుల నోళ్లు మూయించే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అజరామరంగా దేశాన్ని కాపాడుకుంటూ ప్రపంచ దేశాలతో దోస్తీ కడుతూ కష్టకాలంలో కూడా ఇష్టమైన ప్రభుత్వం నడుస్తున్న తీరుని ప్రజలు ఈవేళ అందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఇలాంటి యుద్ధ వాతావరణంలో ఈ కష్టంలో ప్రపంచం అతలాకుతలం అవుతుంటే భారతదేశం నిశ్చింతగా నిర్భయంగా భారతీయ ప్రజలందరూ కూడా హాయిగా ఉన్నారంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.